దోర్నాల పట్టణంలో టీడీపీ వ్యవస్థాపకుడు మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని జూలై 26న అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఉత్సవ వాతావరణాన్ని తలపించేలా జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు అభిమానులు తరలివచ్చారు. కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు నేతృత్వంలో నిర్వహించారు. ఎన్టీఆర్ ప్రజాసేవలు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తు చేస్తూ నాయకులు ప్రసంగించారు. విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగ సభ, అభిమానుల సంబరాలు దోర్నాల వీధులను హర్షధ్వానాలతో మారుమోగించాయి. భద్రతా, ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు పరిశీలన చర్యలు తీసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎంటూరి నాగేశ్వరరావు, బీవీఎన్ విజయ్ కుమార్, ముద్దులూరి మాలకొండయ్య, ఇతరులు ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు నూకసాని బాలాజీ, దామచర్ల సత్య, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నాదెళ్ల బ్రాహ్మం చౌదరి, గొట్టిపాటి లక్ష్మి, దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎర్వ మల్లికార్జున రెడ్డి, టీఎన్టీయూసీ అధ్యక్షులు బట్టి సుధాకర్ రెడ్డి, షేక్ బాబు, ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు జేడి లక్ష్మయ్య, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి చట్టి తదితరుల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేరువేరుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఆయన గురించి మీకు తెలియదు కాదు. ఒక సినీ రంగంలో కానీ అటు రాజకీయ రంగంలోనే కానీ రెండిట్లో ఆయనకు పోటీ ఎవరు లేరు. ఆయనే పోటీ అనమాట. అంత గొప్ప మహానుభావుడు. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ రోజు ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులు, ₹2 కిలో బియ్యం కానీ, పేదలకి ఇల్లు కానీ, మహిళలకి సమాన హక్కు ఆస్తిలో కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు. అప్పుడు పెట్టిన కార్యక్రమాలు నేటికి కూడా ప్రభుత్వాలు మారినా సరే ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే ఆ కార్యక్రమాలు ఒక గొప్పతనం మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీకి వచ్చేదానికి ముఖ్యంగా దాదాపు 1000 మందికి విద్యుత్ లేకుండా ఇబ్బంది పడుతుంటే ఆ రోజు ఒక పోస్ట్ మాస్టర్ గారు ఒక చిన్న లెటర్